Now we are discussing about next topic, dual aspect concept. This is very important concept in accounting. All the accounting is based on this dual aspect concept. It is the fundamental concept in accounting. It states that every financial transaction has two equal and opposite effects. And the financial transactions, it is the dual aspect concept is the foundation for double entry bookkeeping system. As per this system, for every value received, a value is given. అంటే ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది ఇది ఫండమెంటల్ అకౌంటింగ్ కి, ఇది ఒక ఫండమెంటల్ అనమాట. ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ కి, ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ టూ అకౌంట్స్ ఉంటాయి. వన్ ఈస్ డెబిట్ and another one is credit. According to dual aspect concept, every financial transaction including two components, a debit and credit. This double entry technique keeps the accounting equation assets is equal to liability plus equity back. Keeps the accounting equation balanced, allowing for a systematic approach to documenting and assessing financial transactions. అంటే ఏంటి? డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ లో ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ టూ కాంపోనెంట్స్, ఒకటి డెబిట్, ఇంకోటి క్రెడిట్. అంటే ఏంటి? ఈ డెబిట్ క్రెడిట్ అనేవి ఒక ట్రాన్సాక్షన్ కి టూ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి డెబిట్ అకౌంట్, ఒకటి క్రెడిట్ అకౌంట్. ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి. డెబిట్ క్రెడిట్ ఈక్వల్ గా ఉంటాయి అండ్ రెండు ఆపోజిట్ గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆపోజిట్ గా ఉంటాయి. డెబిట్ కి ఆపోజిట్ క్రెడిట్. అంటే ఏంటి? ఒక వాల్యూ, ఏదైనా ఒక వాల్యూ మనకు వచ్చిందంటే, ఒక బెనిఫిట్ వచ్చిందంటే ఇంకొక బెనిఫిట్ బయటకు వెళ్ళిపోతుంది అనమాట. వచ్చిన బెనిఫిట్ డెబిట్ అనుకుంటే పోయింది క్రెడిట్. అంటే ఏంటి? వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ కు డెబిట్ క్రెడిట్ ఉంటుంది. వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి కానీ ఆపోజిట్గా ఉంటాయి. అకౌంట్స్ ఆర్ ఆపోజిట్. అంటే ఒక వాల్యూ మనకు వచ్చింది, ఇంకొక వాల్యూ. ఒక సెల్ ఫోన్ కొన్నాం అనుకోండి. సెల్ ఫోన్ కొంటే ఏమవుతుంది? మనకి సెల్ ఫోన్ అనే అసెట్ వచ్చింది. అట్ ది సేమ్ టైం మన క్యాష్ వాడికి ఇచ్చేసాం, కంపెనీ, సెల్ ఫోన్ కంపెనీ. అంటే ఏంటి? ఇక్కడ అమౌంట్ అనేది ఒక 20,000 పెట్టి సెల్ ఫోన్ కొన్నాం. ఒక 20,000 మనం సెల్ ఫోన్ కంపెనీ వాడికి ఇచ్చాం. అంటే సెల్ ఫోన్ కంపెనీ వాడు సేల్ చేసుకున్నాడు. ఒక సెల్ ఫోన్ సేల్ చేసుకుని 20,000 బెనిఫిట్ పొందాడు. మనం సెల్ ఫోన్ అనే అసెట్ వచ్చింది, మన దగ్గర క్యాష్ అనేది 20,000 బయటకు వెళ్ళిపోయింది అనమాట. అంటే ఏంటి? 20,000 ఈక్వల్ గా ఉంది కానీ ఒక అసెట్ పోయింది, ఇంకో అసెట్ వచ్చింది. రెండు ఆపోజిట్. ఒకటి పోయింది, ఒకటి వచ్చింది అనమాట. ఆపోజిట్. డెబిట్ అండ్ క్రెడిట్ బోత్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్. దేర్ ఆర్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్. దీస్ టూ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మోహన్ అనే వ్యక్తి ఒక 10 lakhs రూపీస్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకుందాం. అంటే మోహన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాపిటల్ ఆఫ్ ₹10 lakhs. 10 lakhs తో బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకో. అంటే దీనికి జర్నల్ ఎంట్రీ ఏ విధంగా వేస్తాం అనమాట? బిజినెస్ క్యాపిటల్ తీసుకొచ్చాడంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెట్ టు క్యాపిటల్ అకౌంట్. అంటే ఈ జర్నల్ ఎంట్రీస్ ఎలా వేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను అనమాట. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెట్ 10 lakhs టు క్యాపిటల్ అకౌంట్ 10 lakhs. అంటే మోహన్ 10 లక్షల రూపాయలతో క్యాపిటల్తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే సంస్థలోకి, ఆ కంపెనీలోకి 10 లక్షలు తీసుకొచ్చాడు. క్యాష్ ఆర్ బ్యాంక్ అనే అసెట్ కంపెనీలోకి వచ్చింది 10 లక్షలు.
క్యాపిటల్ ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. ఈక్విటీ ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. 10 లక్షలు ఆస్తి అప్పు. 10 లక్షలు అనేది ఈక్వల్. ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎఫెక్ట్స్. అంటే టూ ఈక్వల్ అంటే రెండు ట్రాన్సాక్షన్ వర్త్ ఇస్ సేమ్ బట్ ది ట్రాన్సాక్షన్స్ ఆర్ ఆపోజిట్. వన్ ఇస్ కమ్స్ ఇన్, అనదర్ వన్ ఇస్ గోస్ అవుట్. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ షీట్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మోహన్ క్యాపిటల్ 10 lakhs. ఇప్పుడు మనకి క్యాష్ అండ్ బ్యాంక్ అసెట్స్ అంటే కంపెనీలోకి మోహన్ 10 lakhs తీసుకొచ్చాడు. అంటే క్యాపిటల్ 10 lakhs, మనకి బ్యాంక్లోకి 10 లక్షలు వచ్చినాయి. ఈ 10 లక్షలు బ్యాంక్ అనేది అసెట్. ఒక అసెట్ వచ్చింది, ఒక లయబిలిటీ అరైజ్ అయింది. ఓకే, టూ ఎఫెక్ట్స్. ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్, టూ ఈక్వల్ అమౌంట్స్ విత్ ఆపోజిట్ ఎఫెక్ట్. డెబిట్ ఒక క్రెడిట్. అదే డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉన్న స్పెషాలిటీ. ఆల్ ది అకౌంటింగ్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ఫండమెంటల్ in accounting. It is the foundation of bookkeeping and double entry bookkeeping. Dual aspect concept is the foundation of double entry bookkeeping system. This is very important, most crucial and important aspect. So sir, next is first transaction. Next మోహన్ ఏం చేశాడు, మెటీరియల్స్ పర్చేజ్ చేశాడు. క్యాష్ కి మోహన్ పర్చేజ్ materials on cash worth rupees 1 lakh అనుకుందాం. అంటే మెటీరియల్స్ కొన్నాడు క్యాష్ మీద. దీనికి ఎంట్రీ ఎలాగేస్తాము? ఇప్పుడు కొంటే పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఎంత కొన్నాడు? 1 lakh కొన్నాడు. అంటే మెటీరియల్స్ కొన్నాడు, పర్చేజెస్ కి డెబిట్ ఇచ్చాం 1 lakh. మన దగ్గర నుంచి క్యాష్ ఇచ్చేసాం అనమాట. 1 lakh ఈక్వల్ అంటే డెబిట్ క్రెడిట్ ఈక్వల్. టూ ఆపోజిట్, ఒకటి మెటీరియల్ వచ్చింది, ఒకటి క్యాష్ అయింది. మెటీరియల్ అంటే ఏంటి? స్టాక్. స్టాక్ లో 1 lakh చూపిస్తాం ఇక్కడ. 1 lakh. ఇంకోటి ఏంటి? క్యాష్ లో 1 lakh తగ్గిపోతుంది అనమాట. లెస్ పర్చేజ్ ఆఫ్ మెటీరియల్స్ 1 lakh. ఇది 9 lakhs. అంటే ఏంటి? క్యాష్ ఆర్ బ్యాంక్ 9 lakhs అయింది, స్టాక్ 1 lakh వచ్చింది. ఇక్కడ నెట్ ఎఫెక్ట్ 10 lakhs ఉంది, ఇక్కడ 10 lakhs ఉంది. అంటే క్యాష్ అనే అసెట్ పోయింది, స్టాక్ అనే అసెట్ వచ్చింది అనమాట. క్యాష్ ఎక్కుంటే థర్డ్ ట్రాన్సాక్షన్ ఇంకోటి చూద్దాం. మోహన్ పర్చేజ్ ఎక్విప్మెంట్ worth rupees 5 lakhs on credit. From ABC and Company and Co. మోహన్ ఎక్విప్మెంట్ కొన్నాడు 5 lakhs పెట్టి. ఎవరి నుంచి? ఏబిసి అండ్ కంపెనీ ఆన్ క్రెడిట్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. పైది క్యాష్, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అసెట్ కొంటే ఏం చేయాలి? మెటీరియల్ కొంటే పర్చేజ్ ఉన్నాం. అసెట్ కొంటే అసెట్కే ఇవ్వాలి. ఫిక్స్డ్ అసెట్ అంటే ఎక్విప్మెంట్ అకౌంట్ డేటా టు ఏబిసి అండ్ కంపెనీ అండ్ కో 5 lakhs. అంటే క్రెడిట్ మీద కొన్నాడు, అరువు మీద కొన్నాడు. ఎక్విప్మెంట్ అనే అసెట్ వచ్చింది. ఇక్కడ ఏబిసి అనేది కంపెనీ క్రెడిటార్, సంద్రి క్రెడిటార్, ఒక లయబిలిటీ అరైజ్ అయింది. వర్త్ ఈక్వల్ 5 lakhs. బోత్ ఆర్ డెబిట్ అండ్ క్రెడిట్, బోత్ ఆర్ ఆపోజిట్ ఎఫెక్ట్. అంటే ఒక అసెట్ వచ్చింది, ఒక లయబిలిటీ వచ్చింది. ఇక్కడ అసెట్ లో ఫిక్స్డ్ అసెట్స్ లో
equipment 5 lakhs. ఇక్కడ sundry creditors 5 lakhs. ఒక అసెట్ ఒక లైబిలిటీ బోత్ ఆర్ ఈక్వల్. ఏందో 10 లక్షలు ఉంది, ఇప్పుడు 15 లక్షలు అయింది. 15 లక్షలు, ఇది కూడా 9, 10, 15. అంటే ఏంటంటే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అనమాట, ఒక అసెట్ పోతే ఇంకొక అసెట్ వస్తుంది. అలాగే ఏదైనా ఎక్స్పెండిచర్ పెట్టామనుకోండి, ఒక ఒక బెనిఫిట్ వస్తే మన దగ్గర నుంచి ఇంకోటి వన్ వాల్యూ రిసీవ్స్ అండ్ ఎ వాల్యూ గోస్ అవుట్ అనేది డ్యూయల్ ఆస్పెక్ట్లో చెప్తుంది అనమాట. మొత్తం అకౌంట్స్ మొత్తం డ్యూయల్ ఆస్పెక్ట్ మీదే బేస్ అయి ఉంది. దీనివల్లే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ త్రూ డెబిట్ అండ్ క్రెడిట్ ద్వారానే రికార్డ్ అవుతాయి. బుక్ కీపింగ్ మొత్తం డెబిట్ అండ్ క్రెడిట్స్, మొత్తం బుక్ కీపింగ్ అనేది మొత్తం అంతా డెబిట్ అండ్ క్రెడిట్ మీద బేస్ అయ్యింది. ప్రతి ట్రాన్సాక్షన్కి 2 అకౌంట్స్, ఒకటి డెబిట్ అకౌంట్, ఒకటి క్రెడిట్ అకౌంట్. డెబిట్ క్రెడిట్ వర్త్ ఈజీగా ఉంటుంది, అమౌంట్ ఈక్వల్గా ఉంటాయి, కానీ దాని ఎఫెక్ట్ అనేది ఒకటి వచ్చిన ఆస్తి, ఇంకోటి పోయిన ఆస్తిలా ఉంది. ఒకటి కమ్స్ ఇన్, ఇంకోటి గోస్ అవుట్. ఏదైనా ఒకటి మనకు బెనిఫిట్ వచ్చిందంటే ఇంకోటి మనం ఫోర్గో అవ్వాలి. క్యాష్ ఆర్ బ్యాంక్ అన్నా మనము ఇచ్చి ఉండాలి. ఒక అసెట్ పెరిగితే ఇంకో అసెట్ తగ్గుతుంది, లేదంటే ఒక అసెట్ పెరిగితే ఒక లయబిలిటీ క్రియేట్ అవుతుంది అనమాట. డ్యూయల్ ఆస్పెక్ట్ మొత్తం అట్లానే ఉంటుంది. ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ చేస్తాం అనుకోండి, సపోజ్ ఇందాక మెటీరియల్ గురించి చెప్పుకున్నాం, స్టాక్లోకి వచ్చింది. సపోజ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పే చేసాం కంపెనీవి, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పే చేసామంటే మనం బ్యాంక్ నుంచి పే చేస్తాం టెలిఫోన్ బిల్. దాని బెనిఫిట్ మనం పొందాం కదా, ఒక 4 రోజుల పాటు ఆ టెలిఫోన్లో మాట్లాడాం, ఆ బెనిఫిట్ వచ్చింది. ఆ 4 రోజులకి ఆ బెనిఫిట్ అనేది కన్జ్యూమ్ అయిపోయింది. కాబట్టి టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. బ్యాంకు క్యాష్ ఆర్ బ్యాంక్ తగ్గుతుంది, ఎక్స్పెండిచర్ రైజ్ అవుతుంది. ఎక్స్పెండిచర్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ అవుతాయి కాబట్టి అది ప్రాఫిట్లోంచి తగ్గిస్తాం అనమాట. అది కూడా బ్యాలెన్స్ షీట్లో లాస్ట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ లయబిలిటీ సైడ్ చూపిస్తాం. కాబట్టి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది అన్ని కాన్సెప్ట్స్లోకి టాప్ ప్రయారిటీ కాన్సెప్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. కాబట్టి ఇది తరువుగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ డెబిట్ దెర్ ఇస్ ఎ కరస్పాండింగ్ క్రెడిట్. ఒక ట్రాన్సాక్షన్స్కి ఒక డెబిట్ క్రెడిట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక ట్రాన్సాక్షన్ 2 చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ మన బుక్స్లో రికార్డ్ అవుతుంది, తర్వాత థర్డ్ పార్టీ బుక్స్లో కూడా రికార్డ్ అవుతుంది. ఎలాగ ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్, ఒక సెల్ ఫోన్ కొన్నాం. సెల్ ఫోన్ కొంటే అది కొన్నది మన బుక్స్లో రికార్డ్ చేసుకుంటాం. కొన్నట్టుగా సెల్ ఫోన్ అనే అసెట్ వచ్చినట్టుగా మన బుక్స్లో రికార్డ్ చేసుకుంటాం. అలాగే సెల్ ఫోన్ కంపెనీ వాడు సేల్ చేసినట్టుగా వాడు బుక్స్లో చూపించుకుంటాడు. అంటే ఏంటి, ఒక ట్రాన్సాక్షన్ 2 ఎఫెక్ట్ అనమాట. థర్డ్ పార్టీ బుక్స్లో రికార్డ్ అవుతుంది, మన బుక్స్లో రికార్డ్ అవుతుంది. ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మన బుక్స్లో రికార్డ్ అవుతుంది, థర్డ్ పార్టీ బుక్స్లో కూడా రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, రెవెన్యూ రియలైజేషన్ కాన్సెప్ట్. Revenue realization concept. Dual aspect concept. Revenue realization concept. Revenue realization of concept అంటే ఏంటి? This concept states that revenues should be recognized. Revenues should be recognized as it is earned, regardless of the payment received. అంటే ఏంటి, ఇందాక యాక్చువల్ కాన్సెప్ట్లో మనము ఎక్స్పెండిచర్ గురించి చెప్పుకున్నాం.
ఏమని జస్ట్ యాక్యురేట్ అయితే చాలు, ఫండ్ మూవ్మెంట్తో సంబంధం లేకుండా మనం గూడ్స్ కొన్నాం, మెటీరియల్స్ వచ్చేసినాయి, మనం పేమెంట్ చేసామా లేదా అనేది అనవసరం. మెటీరియల్ వచ్చినాయి కాబట్టి రికార్డ్ చేస్తాం ట్రాన్సాక్షన్. అలాగే ఇది రెవెన్యూస్, మనం సేల్ చేసాం, సేల్ అనేది మూవ్మెంట్ జరిగింది, గూడ్స్ అమ్మేసాం, అవతల వాడు కస్టమర్ పేమెంట్ ఇచ్చాడా లేదా అనేది సంబంధం లేదు. ఎప్పుడైతే సేల్ చేసామో అప్పుడే రికగ్నైజ్ చేయాలి రెవెన్యూని, మన బుక్స్లో రికార్డ్ చేసుకోవాలి. 30th ఏప్రిల్న మనం సేల్ చేసాం, గూడ్స్ మూవ్మెంట్ జరిగింది, కస్టమర్కి రీచ్ అయినాయి, ఇన్వాయిస్ రైజ్ చేసాం, ఈవీ బిల్ జనరేట్ చేసాం, ట్రాన్స్పోర్ట్ చేసేసాం, వెళ్ళిపోయింది. ఇన్వాయిస్ ఏ డేట్ని రైజ్ చేస్తామో ఆ డేటు 30th ఏప్రిల్ రెవెన్యూ బుక్ చేసుకోవాలి, మనం రెవెన్యూని రికగ్నైజ్ చేయాలి. అది కస్టమర్ పేమెంట్ ఎప్పుడు ఇచ్చాడు అనేది ఇక్కడ కన్సిడర్ చెయ్యం. అది రెవెన్యూ రియలైజేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్. హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి? హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ states that companies must record their assets at their original cost or purchase price in the balance sheet. అంటే హిస్టారికల్ కాస్ట్ ప్రకారం ఏం చేయాలన్నమాట, అసెట్స్ని ఏ రేటు కొన్నామో ఒరిజినల్ కాస్ట్ ఆర్ పర్చేజ్ ప్రైస్ ఆ వాల్యూతోనే బ్యాలెన్స్ షీట్లో చూపించాలి. నో చేంజెస్ ఆర్ టు బి రికార్డెడ్, no changes or no adjustments are to be made for the fluctuations in the market in relation to the fluctuations in the market. ఇప్పుడు రేటు మనం నిన్న పర్చేస్ ప్రైస్ 100 రూపాయలు కొన్నాం, ఈరోజు దాని మార్కెట్ ప్రైస్ 150 అయింది, పెరిగింది కదా అని మనము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయకూడదు. యాజ్ పర్ హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం ఏ రేటు కొన్నామో ఏ రేటుతో ఇన్వాయిస్ వచ్చిందో ఆ రేటుతోనే బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయాలి. నో అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు బి మేడ్ విత్ రెస్పెక్ట్ టు ది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఇక్కడ కన్సిడర్ చెయ్యం. ఆ ప్రైస్ ఇండెక్స్ కూడా కన్సిడర్ చెయ్యం, ఇండెక్సేషన్ చెయ్యం. ఒరిజినల్గా ఏ రేట్తో ఇండెక్సేషన్ అంటే తెలుసు కదా, రేట్లు మారేటప్పుడు ప్రైస్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం ఇండెక్సేషన్ చేస్తారు. ఆ ఇండెక్సేషన్ కూడా ఇక్కడ చేయకూడదు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో. ఏ రేటుతో కొన్నామో ఒరిజినల్ కాస్ట్ ఆర్ పర్చేస్ ప్రైస్తో మాత్రమే రికార్డ్ చేయమని, బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేయమని హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. వేరే రేట్ ఉంటే అది తప్పు, రాంగ్. మనం ఏదైనా ఆస్తి కొన్నప్పుడు ఆ ఇన్వాయిస్ చూస్తాం, ఏ డేట్ను కొన్నామో ఆ డేట్తో ఇన్వాయిస్ ఉంటుంది, అక్కడ ఉన్న రేటు క్వాంటిటీ ప్రకారమే బుక్స్లో రికార్డ్ చేయాలి. నో అడ్జస్ట్మెంట్స్ ఆర్ టు బి మేడ్ ఫర్ ది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ప్రకారం అడ్జస్ట్మెంట్ చేయడానికి లేదు, ఆల్టర్ చేయలేం, ఎడిట్ చేయలేం. ఇన్వాయిస్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారమే బుక్స్లో రికార్డ్ చేయాలి. ఒరిజినల్ కాస్ట్ ఆర్ పర్చేస్ ప్రైస్ మస్ట్ బి కన్సిడర్డ్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. Original cost and purchase price of the assets should be considered in the balance sheet as per historical cost concept. Next ఏంటన్నమాట, మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటి? కంపెనీస్ must record their expenses as the revenues they are related to. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి ఒక ఆర్డర్ వచ్చింది, మనది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుకోండి, మాకు ఒక బ్యాచ్ మెడిసిన్స్ కావాలని ఒక పర్చేజ్ ఆర్డర్ వచ్చింది. ఆ బ్యాచ్ మెడిసిన్స్ మనం తయారు చేసి ఇవ్వాలి, ఒక 10 డేస్లోనో 15 డేస్లోనో. ఆ బ్యాచ్ తయారు చేయడానికి మనకి ఖర్చు 2 lakhs అవుతుంది. వన్ బ్యాచ్ ఆఫ్ మెడిసిన్స్ వర్త్ 2 lakhs. మనకి పర్చేజ్ ఆర్డర్ వచ్చింది, మనకి ఖర్చు ఎంత అవుతుంది? 2 lakhs అవుతుంది. మనం క్లయింట్కి ఎంత అమ్ముతాం? 3 lakhs అమ్ముతాం. 3 lakhs అంటే మన పర్చేజ్ ఆర్డర్ 3 lakhsకి
మాకు మెడిసిన్స్ సప్లై చేయడానికి వచ్చింది. మనము ఈ 3 lakhs పర్చేజ్ ఆర్డర్ ఖర్చు మనకి ఖర్చు 2 lakhs. 3 lakhs మనకి మనము మన క్లయింట్కి ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. మన క్లయింట్ నుంచి మనకి 3 lakhs వస్తుంది. ఇది రెవెన్యూ, ఇది ఎక్స్పెండిచర్. ఇది రెవెన్యూ, ఇది ఎక్స్పెండిచర్. అంటే ఈ 3 lakhs minus 2 lakhs is equal to rupees 1 lakh ప్రాఫిట్. అంటే ఏంటి, ఈ 10 daysలోనే మనం ఈ 2 lakhs వర్త్ ఉన్న మెడిసిన్స్ ని బ్యాచ్ తయారు చేసాం. తయారు చేసి మనం క్లయింట్కి సప్లై చేసాం. అంటే ఆ ట్రాన్సాక్షన్స్ రెండు జరిగిపోయాయి. అంటే ఈ ఎక్స్పెన్సెస్ దేనికి సంబంధించిన ఎక్స్పెన్స్, ఈ రెవెన్యూకి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనమాట. కాబట్టి ఇది ఒకటే టైం పీరియడ్లో ఉండాలి. ఈ ఎక్స్పెండిచర్ ఏ రెవెన్యూకి అయితే సంబంధించిందో దాన్ని ఒకే మంత్లో మనం రికార్డ్ చేయాలి, ఒకే టైంలో. ఈ ఎక్స్పెండిచరు 2 lakhs తీసుకుంటే P&L అకౌంట్, రెవెన్యూ 3 lakhs, డేట్ 25th April 24, 25th April 24. అంటే ఇది 20th నుంచి 20th to 25th ఉండొచ్చు. ఎక్స్పెండిచర్ అంతా ఒకే రోజు పెట్టాం కదా, ఆ పీరియడ్ ఉంటే చాలు. 2 lakhs ఎక్స్పెండిచర్, 3 lakhs రెవెన్యూ, ప్రాఫిట్ ఈస్ 1 lakh. ఇది మ్యాచింగ్ కాన్సెప్ట్. ఏ రెవెన్యూకి సంబంధించిన ఎక్స్పెండిచర్ని ఏ టైంలో మనం ఆ రెవెన్యూ మనకు జనరేట్ అయిందో ఆ టైంలోనే మనం ఎక్స్పెండిచర్ కూడా బుక్ చేయాలి. ఇది తయారు చేసి సప్లై చేసేస్తాం కస్టమర్కి. తయారు చేయడం అయిపోయింది, సప్లై చేయడం అయిపోయింది. ఇది ఒక దగ్గర, అదొక దగ్గర ఉండకూడదు. అది మ్యాచింగ్ కాన్సెప్ట్స్కి విరుద్ధంగా ఉంటుంది అనమాట. మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే అదే, ఈ ఎక్స్పెండిచర్ ఏ రెవెన్యూకి సంబంధించిందో ఆ రెండు ఒకే పీరియడ్లో ఒకే టైంలో ఉండాలి. అది మ్యాచింగ్ కాన్సెప్ట్ మనకి చెప్తుంది. ఇవి మొత్తము 7, 8, 9. ప్రీవియస్ వీడియోలో మనము 5 కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, యాక్రువల్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అండ్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. 5 కాన్సెప్ట్స్ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఇందులో డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, రెవెన్యూ రియలైజేషన్ కాన్సెప్ట్, హిస్టారికల్ కాస్ట్ కాన్సెప్ట్ అండ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. 4 కాన్సెప్ట్స్. దీంట్లో టోటల్ 9 కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ప్రతి కంపెనీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్ యొక్క గోల్ రీచ్ అవుతుంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్ యొక్క గోల్ ఏంటి? యాక్యురసీ. యాక్యురసీ అంటే రిలయబిలిటీ, కంప్లీట్నెస్, కరెక్ట్నెస్ అండ్ కంపారబిలిటీ, ఎర్రర్ ఫ్రీ, ఫ్రాడ్లెస్ అండ్ కంప్లైన్స్ విత్ ది లాస్ ఇన్ ది కంట్రీ. ఆ విధంగా మనము మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడం కోసం, ఆ క్వాలిటీస్తో ప్రిపేర్ చేయడానికి ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అన్నిటినీ మన బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 9 అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో 8 అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అన్ని 8 అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఒక ఎత్తు అయితే, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది ఒక ఎత్తు. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ డెబిట్ క్రెడిట్తోనే ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. ప్రతి బిజినెస్ ట్రాన్సాక్షన్ డెబిట్ క్రెడిట్తోనే రికార్డ్ అవుతుంది. అది ట్రయల్ బ్యాలెన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది, లెడ్జెస్లో రికార్డ్ అవుతుంది అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఈ డెబిట్ క్రెడిట్ని జర్నల్ ఎంట్రీ ద్వారా చూపిస్తాం. ఇవి ఎందులోకి వెళ్తాయి? ఒక జర్నల్ ఎంట్రీలో 2 అకౌంట్లు ఉంటాయి. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్స్లో 2 అకౌంట్లు ఉంటాయి, ఒక డెబిట్ అకౌంట్, ఒక క్రెడిట్ అకౌంట్. అందుకే అకౌంటింగ్లో కింగ్ ఎవరంటే లెడ్జర్ అకౌంట్ కింగ్ అంటారు. అకౌంటింగ్ కింగ్ అంటే లెడ్జర్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్ని అకౌంటింగ్ కింగ్ అంటారు అన్నమాట. కాబట్టి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ అకౌంటింగ్. దిస్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ బుక్ కీపింగ్. దిస్ ఈస్ ది ఫౌండేషన్ ఫర్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్. కాబట్టి దీని మీద జర్నల్ ఎంట్రీ ఎలా వేయాలనే దాని గురించి
ఎలా వేయాలనేది అది మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఇప్పుడు కాన్సెప్ట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ కన్వెన్షన్స్ ఉంటాయి. కన్వెన్షన్స్ అవి వాటి డెఫినేషన్స్ ఏంటి, అవి ఇప్పుడు ఇంప్లిమెంట్, అవి ఏ సందర్భాల్లో ఎందుకు వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.